హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. సో నోములు ఎలా జరుపుకున్నాము అనేది నెక్స్ట్ వీడియోలో పెడతా అన్నాను కదా. సో ప్రీవియస్ వీడియో చూడని వాళ్ళు ఉంటే చూడండి, దాని కంటిన్యూషన్ వీడియో అయితే ఇదండి. సో ఇవి వచ్చేసి మనకి నోము దారాలు అనమాట. ఈలోపు ఒక చిన్న గార్డెన్ కూడా చూపించేస్తాను మాది. సో ఇవి చూసారా, బంతి పూలు అండి. సో ముద్ద బంతి పువ్వు ఉంది, ఒంటి రెక్క బంతి పువ్వు కూడా ఉందన్నమాట ఇందులో. సో బంతి పూలు చూసి చాలా రోజులు అయినట్టుంది. సో మేము చిన్నప్పుడైతే ఎక్కువగా బంతిపూ చెట్లు ప్రతి ఇంటికి పెట్టేవాళ్ళు అనమాట. ఎందుకంటే విలేజెస్ కాబట్టి పల్లెటూరులోనే ఎక్కువగా పెంచుతారు, సిటీస్లో అంతా మనకి కనిపించవు కాబట్టి. చాలా మంచి స్మెల్ అయితే వస్తున్నాయండి ఆ పువ్వులు. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. సో ఇది వచ్చేసి ఒంటి రెక్క అండి, బంతి పువ్వులోనే అదొక రకము. సో ఇవి వచ్చేసి మీ అందరికీ తెలుసు, ముద్ద పువ్వులు దేవుడి పూజకి యూజ్ చేసుకుంటారు. ఇవి కూడా చెట్టు నిండా చాలా బాగా పూసాయి. ఇది వచ్చి మల్లె చెట్టు. సంవత్సరం పొడుగుతా పూస్తూనే ఉంటుంది, ఎక్కువ పూయదు కానీ 1-2 పూస్తూ ఉంటుంది అనమాట. చాలా మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది అది. సో బేసిక్గా నేనైతే ఇది చూపించాలనుకున్నాను మీకు. ఇది ఏంటంటే కనకాంబరంలోనే అదొక వెరైటీ అనమాట. సో నార్మల్గా మనం ఆరెంజ్ కలర్, రెడ్ కలర్ చూస్తూ ఉంటాము. సో ఇది కొంచెం ఆరెంజ్ ఎల్లో మిక్స్డ్ అనమాట. సో చాలా బాగా అనిపించింది. పువ్వులు కూడా చాలా గుత్తులుగా పూస్తాయి ఇవి కూడా. సో ఒక మొక్క అయితే బతికిందనమాట, 2 పెడితే 1 బతికింది. సో చాలా అందంగా ఉంటాయండి. సో నాకైతే చాలా బాగా నచ్చాయి. సో బంతి పూలు కూడా ఇప్పుడిప్పుడే మొగ్గలు అనేవి ఇంకా ఉన్నాయన్నమాట, ఇంకా పుయ్యని మొగ్గలు అనేవి ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, చాలా బాగుంది కదా మా చిన్న గార్డెన్ అనేది. సో ఇది వచ్చేసి వంకాయ చెట్టు అండి. సో ఎప్పుడైనా చట్నీస్లోకి వంకాయలు వాడుకోవాలంటే అప్పుడప్పుడు కోసుకుంటాం అనమాట. సో లేదా కర్రీ ఏమీ లేనప్పుడు ఒక పూటకు సరిపోయే విధంగా ఒక చెట్టే ఉందనమాట, ఒక పూటకు సరిపోయే విధంగా అయితే సరిపోతుంది. చూసారా గోంగూర పువ్వు ఎంత అందంగా ఉంటుందో కదా. సో ఇప్పుడు లేట్ చేయకుండా నోముల ప్రొసెసర్ అయితే చూసేద్దామండి. సో మనం సాయంత్రం పూట మనం పూజ అనేది జరుపుకుంటాం అనమాట. సో మీ దగ్గర కాలువలు ఉంటే ఇట్లా కాలువల్లో స్నానం చేస్తారండి. మాది పల్లెటూరు కాబట్టి సో మాకైతే కాలువలు ఉన్నాయి. కాలువ కూడా చాలా ఫుల్గా వచ్చిందనమాట. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా కాలువలోకి వెళ్ళి మునిగి అంటే స్నానం చేసి వస్తారండి ఇంటికి. కాలువల దగ్గరగా లేనప్పుడు ఇంటి దగ్గరే స్నానం చేసేస్తారు. సో చూడండి మా హస్బెండ్ అయితే మునుగుతున్నారనమాట ఇప్పుడు. సో నాకైతే చాలా బాగా అనిపించిందండి. ఎప్పుడూ చిన్నప్పుడు మేము మునిగేవాళ్ళము, చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇలా ఆ కాలంలో మునిగేని చాలా హ్యాపీగా అనిపించింది. సో ఈ విధంగా స్నానం చేసేసి ఈత కొట్టాలి అనిపిస్తే చాలా ఎక్కువసేపే కొడతారండి. ఇక్కడ చాలామంది పిల్లలు కూడా అప్పటి వరకు చాలాసేపు ఈత కొట్టేసి వెళ్ళారనమాట. సో ఈ విధంగా సరదాగా ఉంటుంది, సంవత్సరానికి ఒకసారి కాబట్టి. సో ఈ విధంగా కాలంలో ఈ విధంగా స్నానం చేసేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయి పూజకి అయితే రెడీ అవుతాము. సో ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి ఇంకా నోములకైతే సిద్ధం చేస్తామండి. ఇది వచ్చేసి పాళి, మా అత్తగారు వాళ్ళైతే ఏదో అంటారు, నాకు ఐడియా లేదు. అది ఈ విధంగా కట్టేసి దానికి బొట్లు అయితే పెడతారండి. సో ఇప్పుడు ఇవి వచ్చేసి నోము దారాలండి. సో అంతకుముందు వరకు అంటే ఈ సంవత్సరం కాకుండా ఇంతకుముందు సంవత్సరాల వరకు ఇవన్నీ ప్రతి సంవత్సరం 1-2 దారాలు కొత్తవి అయితే కలుపుతారండి. 2 కానీ 3 కానీ మీ ఇష్టం అనమాట, అలా కలుపుతారు. సో అక్షింతలు కూడా ఇందులో వేసి ఉన్నాయన్నమాట. చాలా సంవత్సరాల నుంచి ఉన్న దారాలు అనమాట ఇవి. సో వీటిని ఏం చేయాలి అంటే మనం శుద్ధి చేసుకోవాలండి. సో చూస్తున్నా కదా, కొంచెం పాలు తీసుకొని తమలపాకు తీసుకొని కొంచెం ఇలా ఈ విధంగా అనాలన్నమాట. ఇది వచ్చేసి శుద్ధి చేయటం అంటారనమాట వాటిని. సో ఈ విధంగా మరీ ఎక్కువ తడపకూడదు. ఈ విధంగా కొంచెం అన్నిటికీ కొంచెం మనం ఈ విధంగా చేత్తో కలిపేసుకోవాలి అయ్యేలాగా. సో ఈ సంవత్సరం మేము 2 దారాలు అయితే కొత్తవి యాడ్ చేస్తున్నాము. సో చూసారా, ఇవి నోము దారాలు అంటారండి. సో అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటాయన్నమాట. ఇవి తెచ్చుకునేవి, అవి దేవుడి దగ్గర పెట్టాలి. సో ఇది వచ్చేసి మా దేవుడి కదండి, చాలా చిన్నదన్నమాట. సో దీపారాధన అయితే మేము చేసేసుకున్నాము. సో కింద కలశం పెట్టి చక్కగా పువ్వులతో అలంకరించి మనం శుద్ధి చేసిన నోము దారాలు, డబ్బులు, తాంబూలము పెట్టి చక్కగా దీపారాధన అయితే చేసేసేయాలి. అలాగే దేవుడి ముందు ఇస్తరాకులు పెట్టుకొని మనం పూజ కోసం ఏవైతే చేసామో అవన్నీ కూడా ఈ ఇస్తరాకుల్లో వడ్డించుకోవాలండి. సో పొంగలి, బూరెలు, పూర్ణాలు, సో అట్లా ఎవరికి ఆనవాయితీకి తగ్గట్టుగా వాళ్ళైతే జరుపుకుంటారనమాట. అంటే పిండి వంటలు కూడా చేసుకుంటారు. సో మేమైతే చేసినవన్నీ ఒక్కొక్కటిగా ఇందులోకైతే యాడ్ చేస్తున్నాము. గారెలు కూడా చేస్తారు. సో మేమైతే పొంగలి, బూరెలు, గారెలు, పూర్ణం బూరెలు ఇవైతే చేసామన్నమాట. సో ఇవన్నీ కూడా చక్కగా పెట్టాము. సో పాళీకి ఇందాక చెప్పాను కదా, అది కట్టారు కదా, దానికి చక్కగా బొట్లు పెట్టి పైన మామిడి కొమ్మలు అయితే పెడతారనమాట. మామిడి ఆకులు చక్కగా పెడతారు దాని మీద. కొంతమంది అయితే దానికి ఫ్రూట్స్ కానీ లేకపోతే మనం చేసిన ఏమన్నా పిండి వంటలు కానీ
తీస్తారనమాట పాలికి. సో అది ఒక రకమైన పద్ధతి. సో ఎవరి ఆచారానికి తగ్గట్టు వాళ్ళు జరుపుకుంటూ వస్తారండి ఈ నోములు. సో కథ కూడా రకరకాలుగా అయితే చెప్పుకుంటారు. ఎన్ని విధాలుగా చెప్పినా కూడా కథ సారాంశం మాత్రం ఒక్కటేనండి. కాకపోతే ఎవరికి తోచినట్టు వాళ్ళు చెప్తారు. అంటే పంతులు గారిని పిలిపించి చెప్పించుకుంటే అది వేరుగా ఉంటుంది. మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, ఇంట్లో తాతయ్యలు కానీ నాన్నలు కానీ చెప్తూ ఉంటారు కదా, వాళ్ళ నుంచి నేర్చుకుంటే అది ఒకలా ఉంటుంది. సో సింపుల్గా నేను ఒక 3 ముక్కల్లో మీకైతే అది చెప్తానండి. అనగనగా ఒక పేద బ్రాహ్మణుడు అయితే ఉంటారు. ఆయనకి 2 కూతుర్లు, పుణ్యవతి, భాగ్యవతి. సో వాళ్ళు చాలా పేద బ్రాహ్మణులు కాబట్టి ఆయన భిక్షాటన చేస్తూ ఆ పిల్లల్ని అయితే పోషిస్తాడండి. ప్రతిరోజు అదేవిధంగా వాళ్ళ కాలం అనేది గడిచిపోతూ ఉంటుంది. సో పుణ్యవతి, భాగ్యవతి పిల్లలు 2 ఉన్నారు కదా, వాళ్ళు సో కార్తీక మాసంలో కార్తీక సోమవారం రోజు నోములంట పక్కన వాళ్ళు ఉంటే చూస్తూ ఉంటారండి. సో వాళ్ళు పిండి వంటలు చేసుకోవటం అవన్నీ వాళ్ళు చూస్తూ ఉంటారు. సో మనం కూడా నోము నోచుకుందాము అని చెప్పి ఒక సముద్రం దగ్గరికి వెళ్ళి ఇసుకతో గారెలు, బూరెలు, మర్రి ఆకులతో, తమలపాకులు, మర్రి ఓడలతో, నోము దారాలు, మర్రి కాయలతో వక్కలు, అదేవిధంగా పిండి వంటలు అన్నీ చేసుకొని నోము నోచుకుంటే వాళ్ళకు ఒక 7 ఆకులు గుడిసు ఉండేదండి. ఆ 7 ఆకులు గుడిసల్లా 7 అంతస్తుల మేడ అయిపోతుంది. వాళ్ళ నాన్న రోజు భిక్షాటన చేసేవాడు కదా, ఆయనకి ఆ రోజు ప్రతిరోజు 2 సోళ్ళ కంటే ఎక్కువ దొరికాయి కాదు బియ్యం అనేది. ఆ రోజు మాత్రం చాలా ఎక్కువగా దొరుకుతాయి అన్నమాట. సో ఈరోజు చాలా మంచిది, నాకు చాలా ఎక్కువగా బియ్యం దొరికాయని పిల్లల దగ్గరికి వస్తాయి. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ ఇల్లు 7 ఆకులు గుడిసె కదా, అది కాస్త ఈ నోము నోచిన తర్వాత 7 అంతస్తుల మేడ అయిపోతుంది. సో పిల్లలు జరిగిందంతా చెప్తారు. ఏంటి మీరు ఎక్కడున్నారు, మన ఇల్లు ఏది అని అడిగితే, ఇలా మేము నోము నోచుకున్నాము, అవన్నీ మట్టితోనూ పేడతోనూ చేసుకున్నవన్నీ నిజంగా బూరెలు గాను నిజంగా గారెలు గాను మారిపోయాయి. ఈ నోము నోసుకోవటం వల్ల మనకంతా చాలా బాగా కలిసి వచ్చింది అని చెప్పేసి అని చెప్తారండి. సో ఆ తర్వాత వాళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళు చేస్తారు. పెళ్ళిళ్ళు చేస్తే పుణ్యవతి ప్రతి సంవత్సరం నోము నోచుకుంటుంది. భాగ్యవతి కొంతకాలం నోసిన తర్వాత మధ్యలో ఆపేస్తుంది. అప్పటి నుంచి వాళ్ళకి అన్ని కష్టాలు ఎదురవుతాయి. సో ఈ కథ సారాంశం ఏంటి అంటే, పూర్తిగా అయితే నేను కథ చెప్పలేదండి, జస్ట్ 2 ముక్కల్లో తెగొడుతున్నాను. సో నోములు నోచుకుంటే మనకంతా కుటుంబానికి మంచి జరుగుతుంది అన్న ఉద్దేశంతో నోములు అనేది కంపల్సరీగా నోసుకోవాలండి. ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు ఇంకా ఆ రోజు ఉపవాసం ఉండి స్వామివారికి నైవేద్యాలు అవి సమర్పించుకుంటారు. సో కథ సారాంశం అయితే ఇదండి. సో కథ అయితే ఇంకా చాలా ఎక్కువే ఉంది. సో అంతా చెప్పే టైం లేదు కాబట్టి వీడియో లెంత్ అవుతుందని చెప్పి నేను చెప్పలేదు. సో పూజ అంతా అయిపోయిన తర్వాత అందరూ ఈ విధంగా కొబ్బరికాయలు కొట్టేసి దేవుడికి నమస్కారం చేసుకొని ఈ విధంగా హారతి అయితే ఇచ్చేస్తారండి. సో చాలా సింపుల్గా చెప్పాను, 3 ముక్కల్లో చెప్పాను. అరగంట చెప్పే కథని 5 నిమిషాల్లో వివరించానండి. అంటే చెప్పాను కదా, ఇంకా కథ అయితే చాలా ఉందండి. సో అది మొత్తం అయితే నేను చెప్పలేదు. ఇంతేనా అని చెప్పి ఎవరు అనుకోవద్దు. ఎందు గురించి అంటే ఇది వీడియో లెంత్ అవుతుంది కాబట్టి ఈ విధంగా చెప్పాను. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మరి మేము నోములు అయితే జరుపుకున్నాము. మీరు ఎలా జరుపుకున్నారో మాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. కథ కూడా మీరు ఎలా చెప్పుకుంటారో కూడా చిన్న కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.